ఏది ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ గ్రామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లకు సిద్ధంగా ఉన్న నేతలు, ఆర్థిక సంఘం నిధులు సాధించేందుకు మున్సిపల్స్ ప్రతిపాదన, మున్సిపాలిటీలో ఇంకా సిద్ధం కాని ఓటరు, పోలింగ్ స్టేషన్ల జాబితా, అయోమయంలో రాజకీయ నేతలంటూ అంతా ఆగమాగముంది. ఏది ముందు పెడదాం? ఒకవేళ ఎంపీటీసీ జడ్పీటీసీ పెడదామా లేకపోతే ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ఎంపీటీసీ జడ్పీటీసీ పెడతారు. కానీ దానికి కావాల్సింది ఏంది? 42% రిజర్వేషన్ అంశం రావాలి. మళ్ళీ దాంతో పాటు అది అసెంబ్లీలో చర్చకు రావాలి. ఆయన చెప్పాడు కదా అసెంబ్లీలో చర్చ చేస్తామని చెప్పి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతుండగా ఇతర రాజకీయ నేతలు మాత్రం ఎన్నిక ఎప్పుడంటూ చర్చ మొదలు పెట్టారు. అంటే మొన్న అవకాశం రానోళ్ళు, ఓడిపోయినోళ్ళు మళ్ళీ ఎదురు చూస్తారు కదా. మొన్న కొంతమందికి అవకాశం రాలే. ఎట్లా? రిజర్వేషన్ల పరంగా లేదా పార్టీల పరంగా. వాళ్ళ పార్టీలు కొంతమందికి కాంప్రమైజ్ చేసినాయి, కొంతమందిని ఆపేసినాయి, కొంతమందికి మళ్ళీ నెక్స్ట్ ఇస్తాం అవకాశం, ఇప్పుడైతే పలానోని నిలబెట్టురు, పలానోని గెలిపిరని చెప్పారు కాబట్టి కొంతమంది ఆగిరు. సో ఇప్పుడు ఇమీడియట్ గా అంటే ఒకరు ఇద్దరు కదా గెలిచి, అందరు గెలవరు. ఒక సర్పంచ్, ఒక ఉప సర్పంచ్, మిగిలినంతా వార్డు మెంబర్. మళ్ళీ చాలా మంది ఊర్లలో ఒక 10 మంది లేకుండా ఏ గ్రామం ఉండదు. అంటే నాయకులు అన్ని పార్టీలు కలిపి యావరేజ్ గా నేను చెప్పేది. ఇంకా కొంతమంది దగ్గర 20-30 మంది ఉంటారు, కొంతమంది 5-6 ఉంటారు. కానీ ఒక 10 మంది అనేది పక్క. ఇంట్లో ఒక 4-5 అయితే పక్కాగా అక్కడో ఇక్కడో అకామిడేషన్ జరుగుతుంది. ఒకటి సర్పంచ్ గాను, ఒకటి ఉప సర్పంచ్ గాను, ఒకటి ఎంపీటీసీ గాను, ఇంకో ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీ గాను, ఎంపీపీ గాను, ఇట్లా రకరకాల. ఇదంతా అయిపోతే పిఎస్సిఎస్ చైర్మన్లు గాను ఇట్లా ఒక 5-6 కూడా అక్కడక్కడ అకామిడేట్ అయిపోతారు. ఇంకొక 4-5 ఖాళీగా ఉంటారు ఎప్పుడు. అయితే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా ఇప్పుడు వచ్చింది ఒకటే ఒక పదవి, సర్పంచ్ పదవి. సో మిగిలింది ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఎదురు చూస్తారు. అరే మాకు పార్టీ అయితే చెప్పింది. నాకు కూడా ఫోన్లు వస్తా ఉన్నాయి, చాలా మంది చేస్తారు. ఇవేమైనా అయ్యే అవకాశం ఉందా, ఇప్పట్లో పెడతారట, ఎప్పుడు పెడతారట అని అడుగుతారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఉత్సాహం ఉంది. సర్పంచ్ గా చేద్దాం అనుకుంటే వాళ్ళు దొరకబట్టారు, పార్టీలు ఆపేసినాయి. సో ఇప్పుడు రిజర్వేషన్ రాకుండా కూడా కొంత ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తేనన్నా ప్రూవ్ చేసుకుందామని ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళంతా కూడా చాలా మంది. సో ఇదే సమయంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఓ పని అయిపోతుంది అంటూ ఇక్కడ అభిప్రాయాలు, ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి నాయకులు సిద్ధమవుతున్నారు. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటున్నారు. అదే టైంలో టికెట్ సాధించడానికి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నెలాఖరున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం అంటూ ఇప్పట్లో జరిగే ఎవ్వరు కూడా ఆగం కాకుండా చాలా మంది అడుగుతున్నారు నన్ను కూడా, అన్న ఏమైనా ఛాన్స్ ఉందా, అయ్యే అవకాశం ఉందా ఇప్పట్లో అంటే ఇప్పట్లో కావాలి, ఖచ్చితంగా టైం పడుతుంది. కాగా సీఎం రేవంత్ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఇప్పట్లో ఎన్నికలు ఉండవా అంటూ గ్రామాల్లో చర్చ మొదలైంది. ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలపై ఆచితూచి ప్రభుత్వం ఏమో ఆచితూచి పోతుంది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే ఎంపీటీసీల విభజన పూర్తి చేశారు. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటర్ జాబితాను, పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసేది. కానీ వీటికంటే ముందు ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించింది. సర్పంచ్ ఎన్నికలు ముగిశాయంటూ ముగియడంతో గ్రామీణ ప్రాంత నాయకులందరూ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ప్రత్యక్షంగా ప్రజల ఓట్ల ద్వారా జరుగుతాయి. అదే సమయంలో పార్టీ పరంగా పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు అయినందున ఎవరికెన్ని ఓట్లు సీట్లు వచ్చాయని ఓటర్లకు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. వీరి ఎన్నిక తర్వాత పరోక్ష ఎన్నిక విధానంలో ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి. అయితే ప్రత్యక్ష ఎన్నికలతో పాటు పరోక్ష ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అందుకే ఈ ఎన్నికలపై ఆచితూచి వివరించాలని ప్రభుత్వం అధికార కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోందంటూ మున్సిపల్స్ ముందు జరిగిన మున్సిపాలిటీలు ఏమైనా ముందు జరుగుతాయని అంటా ఉన్నారు. మరోవైపు ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని బలమైన ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు దాదాపు 700 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకోవాలంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, అందుకే అది పెడతారా అంటే అది పెట్టే అవకాశం లేదు. ఎందుకోసం అంటే ఎట్టి పరిస్థితులలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల తర్వాతనే వీళ్ళు మున్సిపాలిటీలకు వెళ్తారు. ఎందుకంటే ముందుగా అయిపోయినటువంటి పదవీ కాలాలు ఏవైతే ఉన్నాయో అదే ప్యాటర్న్ లో వస్తా ఉన్నాయి. మీరు చూడండి, మొదటగా సర్పంచ్లే అయిపోయింది, ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీలు అయిపోయింది, తర్వాత మున్సిపాలిటీలు అయిపోయినాయి, తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ అయిపోతుంది. సో అట్లా తర్వాత పిఎస్సిఎస్ ఈ ప్యాటర్న్ ఇట్లనే కంటిన్యూగా ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి, ఏమన్నా అనుమానం ఉన్న వాళ్ళకు సరే చెక్ చేసుకోండి. ఇక మంత్రులకు సీఎం రేవంత్ మీటింగ్ 22 లేదా 23 నిర్వహించే అవకాశం. రాజకీయ అంశాలతో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలపై సమాలోచనలు అంటూ ఇంకా అదే వార్త కొనసాగింపుగా ఈ 22 ఎట్లాగూ ఈ సర్పంచ్లందరికీ కూడా ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి కదా, అది అయిన తర్వాత 23 నాడు పెట్టుకునే అవకాశం ఉంది.